10 మందిలో ఉన్నప్పుడు ఎవరైనా పరిశుద్ధంగానే ఉంటారో, బయటకు వచ్చినప్పుడు అందరూ బాగానే ఉంటారు. బట్ నువ్వు సింగిల్‌గా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, అదే నీ ఒరిజినల్ క్యారెక్టర్. నువ్వెలా ఉంటున్నావో చెక్ చేసుకోవాలి. అదే నీ ఒరిజినల్ క్యారెక్టర్ కాబట్టి నువ్వు చెక్ చేసుకొని, ఓహో! ఇంత చండాలంగా ఉన్నానా? నేనింత మృగం వంటి స్వభావం కలిగిన దాన్నా? నేనింత మృగం వంటి స్వభావం కలిగినటువంటి వాడినా? ఛీ! నేను ఇలాంటి వాడినా? నా జీవితం ఎందుకు? నేను మార్పు చెందాలి. మనం మార్చుకోవాలండి. అలా కాకుండా 10 మందిలో కూర్చొని నేను ప్రార్థన బాగానే చేసేసాను, పరలోకం బాగానే వెళ్ళిపోతానంటే ఎవరు దేవుడు పరలోకం? బావుండాలి. ఇక్కడ కూడా ప్రియులారా ఆషా గారు కూడా ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రార్థన చేస్తున్నారండి. ప్రభువా దండెత్తొచ్చారయ్యా! వాళ్ళకి సైన్యం ఎక్కువుందయ్యా! కానీ నువ్వు మాకు విజయం ఇవ్వయ్యా! సహాయం చెయ్యా! నువ్వు కాకపోతే మాకు సహాయం ఎవరు చేస్తారయ్యా? నువ్వు సహాయం చేయి ప్రభువా! మేము యుద్ధానికి వెళ్తున్నామని చెప్పి చాలా అద్భుతమైనటువంటి దిగిపోయిన తర్వాత ప్రార్థన చేయట్లా. కొంతమంది ఉంటారండి. ఎలా ఉంటారంటే ప్రేమించేటప్పుడు దేవుడిని అడుగుతారా? ప్రభువా నా అబ్బాయిని ప్రేమించాను, నాకు సహాయం చేయని అడుగుతారా? అడగరు. అసలు ఫస్ట్ అలా అడిగితే దేవుడు చెల్లుమని కొడతారు. ఎందుకంటే దేవుడికి ఇష్టం ఉండదు కాబట్టి. అక్కడ దేవుడు గుర్తురాడు. వాళ్ళతో తిరిగినప్పుడు దేవుడు గుర్తురారు. వాళ్ళతో ఎలా పడితే అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు గుర్తురారు. వాళ్ళతో మోసపోయేటప్పుడు ఆ టైంలో దేవుడు గుర్తురారు. పెళ్లి చేసుకునే టైంలో దేవుడు గుర్తురారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి నిన్ను మోసం చేసినప్పుడు ప్రభువా నాకు సహాయం చేయయ్యా! ఇన్ని రోజులు ఏమైపోయావయ్యా నువ్వు? అంతేనా కదా దేవుడు అడిగేది. ఈరోజు నేను అడగడం కాదే కానీ దేవుడు అదైనా కదా అడిగేది. ఇప్పుడు మనం ఏం చెప్తాం? ప్రభువా నాకు ఎందుకు సహాయం చేయట్లేదు, నా మొరెందుకు ఆలకించట్లేదు? ముందు చేసిందంతా మర్చిపోయారా? ఉద్యోగం విషయంలో కూడా అంతేనండి. చాలామంది వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ప్రభువారితో సంబంధం లేకుండా లంచం ఇచ్చేసి ఉద్యోగం కొనుక్కుందాం 5,00,000 3,00,000 ఇచ్చేసేది. ఇచ్చిన తర్వాత వాళ్ళు మోసం చేసేది. మోసం చేసిన తర్వాత దేవుడు నా జీవితంలో ఎందుకు కష్టం తీసుకొచ్చారు? ఇక్కడ దేవుడు తీసుకొస్తున్నారా? మన యొక్క ఆలోచనల వలన, మన యొక్క భోగేచ్ఛల వలన మనం తెచ్చుకుంటున్నామా? ఎలా తెచ్చుకుంటున్నాం మనం? అప్పులైపోయాం అంటే ఆలోచించేయండి ప్రియులారా. ఒక పుట్టినరోజు ఒక పార్టీనే ఉంది. ఆ పార్టీ రూ. 100 అవగొట్టొచ్చు. రూ. 1000 అవగొట్టొచ్చు. అంటే నీ తాహతకు మించి వెళ్ళడం అవసరం అంటారా? ఆలోచించేయండి. ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు మీ తాహతకు మించి వెళ్ళడం అవసరం అంటారా? కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మనం ఏం చేస్తామంటే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర అప్పులు తెచ్చేసి 3, 4 లక్షలు అప్పులు తెచ్చేసి మొత్తం చాలా గ్రాండ్‌గా చేసేసి అప్పుల్లో అక్కడ వడ్డీలు, ఇక్కడ వడ్డీలు పెరిగిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు నా జీవితంలో ఎందుకండి కష్టాలు తీసుకొచ్చారు అంటారు. అసలు ఫస్ట్ నిన్ను అంత డబ్బు పెట్టి ఎందుకు చేయమన్నారంటే ఏం చెప్తారు? మరి మా అన్నయ్య గారు చేశారండి, మా తమ్ముడు చేశాడండి, మా చెల్లి చేసిందండి, మా అక్క చేసిందండి, ఇప్పుడు నేను కూడా చేయాలి కదండీ! ఆళ్ళు బాధపడుతున్నారు, నువ్వు బాధపడండి సరిపోద్ది దేవుడు. అలా వెళ్ళడం అవసరం అండి. అందుకే దేవుడు చెప్తున్నారు, లోకంతో నువ్వు పొత్తు పెట్టుకోవద్దయ్యా. దేవుడు ఏం చెప్తున్నారు అది చూడు. జీవితం సాఫీగా ఆనందంగా వెళ్ళిపోద్ది. కానీ మనం ఏం చేస్తాం? ఎప్పుడూ లోకాన్ని చూడడమే. ఎప్పుడూ లోకంతో మనం కంపేర్ చేసుకోవడం. ఆళ్ళు చేయడం, వీళ్ళు చేయడం, వీళ్ళు చేయడం, ఆళ్ళు చేయడం, ఆళ్ళు చేయడం, వీళ్ళు చేయడం, ఆళ్ళు చేయడం. అలా చేసి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఎందుకు అలా చేయండి? మన తాహతకు మించి మనం వెళ్ళడం అనేది అవసరం లేదు. మనకున్న దాంట్లో మనం సరిపెట్టుకోవాలి అంతే. కావాల్సిన వాళ్ళని మనం పిలుచుకోవాలి. అది ఏదైనా పెళ్ళైనా, ఒక ఫంక్షన్ అయినా, దేనికైనా గానీ దేవునిలో ఉండి చక్కగా నడిపిస్తున్నారు నిన్ను. పిలుచుకో చక్కగా. చక్కగా పెట్టుకో. ప్రేయర్ పెట్టుకో. చక్కగా నీ దగ్గర అంత లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కేక్ ఇవ్వు. అయిపోయిద్దిగా. చక్కగా సరిపోయిద్దిగా. ఆహా! కాదు కుదరదు. నన్నేదో అనేసుకుంటారు. నేను తక్కువైపోతానని చెప్పేసి డబ్బులు లేకపోయినా మటన్ బిర్యానీ పెట్టించేవాళ్ళున్నారు. డబ్బులు లేకపోయినా చికెన్ బిర్యానీ పెట్టించేవాళ్ళున్నారు. అలా కూడా కాకుండా 2 పెట్టించేవాళ్ళుంటారు. పెట్టించకూడదు అని నేను అంటున్నానండి. ఎందుకు అనంటే మనం అలా చేసేసి అప్పులైపోయేది. తర్వాత మళ్ళీ ఎవరిననేది దేవుడిని అంటున్నాం. ఒకసారి ఇలా ఎవరైతే కష్టాలు తెచ్చుకున్నారో వాళ్ళందరూ ఎవరిని చూడాలయ్యా అంటే ఫస్ట్ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. అసలు ఈరోజు నా జీవితంలో ఎందుకు కష్టాలొచ్చాయి? ఒకసారి మనం ఆలోచన చేసుకొని నేను చేసినటువంటి తప్పేంటి అని చెప్పి ఒక పెన్ను, పేపర్ తీసుకొని నోట్ చేసుకున్నాం అనుకోండి అర్థమైపోద్ది. దేవుడి వల్ల కష్టాలొచ్చాయా? మనకు మనం తెచ్చుకున్నాయా? మనకు మనం తెచ్చుకున్నటువంటి కష్టాల్లో దుఃఖం ఉంటది. దేవుని వలన వచ్చినటువంటి కష్టంలో ఆనందం ఉంటది. తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తారండి. అదొక మనకు పరీక్ష అవుతది. ఇది మీ భోగేచ్ఛల వలన తెచ్చుకుంటున్నారు అని చెప్తారు యాకోబు పత్రికలో దేవుడు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం? లోకంతో పొత్తు పెట్టుకుంటున్నామా? లోకంతో కంపేర్ చేసుకుంటాం అనేది ఆలోచన చేసుకోవాలండి. అలా దేవుడితో మనం చేసుకున్నటువంటి వాటన్నిటికి దేవుడి మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. మన ప్రార్థనలో విధేయత కనిపించాలి.
ఇక్కడ కూడా ఆశా గారు దేవునితో మాట్లాడేదని ఎంత అద్భుతంగా ఉంది. అలా మనం ఉంటున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలండి. సో, ఆశా గారు దేవుని దగ్గర ప్రార్థన చేశారు, మొరబెట్టారు. మొరబెట్టిన తర్వాత ఏం జరిగిందనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 12వ వచనం, యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తునందున వారి పారిపోయేరి. ఆశాయును అతనితో కూడానున్న వారును గెరారు వరకు వారిని తరుముగా కూషీయుల మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయేరి. ఎవరు భయంతో పారిపోయారు? అతనికి ఉన్నటువంటి సైన్యం భయంతో పారిపోయారా? ముందుగా దేవుని భయం పెట్టారు. ముందుగా దేవుడు యుద్ధంలోకి తిరిగారండి. పిల్లరా, మనకు మనం వెళ్ళిపోయి పోరాడేసామనుకోండి, ఏముండదండి, ఆయాసం అంతా కూడా. కానీ పిల్లరా, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మొరపెట్టుకుని మనం దేవుని దింపామనుకోండి, ఎందులోనైనా కానీ చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సాఫీగా జరిగిపోయిద్ది. అది ఏదైనా కావచ్చు, అది ఏ పనైనా కావచ్చు. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అయితే పిల్లలు, ఇక్కడ వరకు మనం ఆశా గారి జీవితాన్ని చదువుకున్నాం కాబట్టి చాలా బాగున్నారు ఆశా గారు, అసలు బాగున్నారు, ఆయనలా మనం ఉండిపోవాలి అనుకోవడం తప్పు. అక్కడ వరకు బాగానే ఉన్నారు. మనం ఆలోచన చేసినట్లయితే దేవునిలోకి వచ్చినటువంటి స్టార్టింగ్లో మనం కూడా బాగున్నాం. మరి ఇప్పుడు ఎలా ఉన్నాం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా బాగుంటే దేవునికి స్తోత్రం. కానీ బట్ అట్లా స్టార్టింగ్లో ఉన్న దానికంటే దిగజారిపోయామనుకోండి, చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ కూడా ఆశా గారు అలానే దేవుని మీద ఆధారపడుతున్నారంటే అలానే ఆధారపడితే చాలా బాగుండేది పిల్లరా. కానీ ఆయన ఆధారపడరండి. మధ్యలోకి వెళ్ళేసరికి ఏమైపోయిద్దయ్యా అంటే, దేవుని మీద ఆధారపడకుండా వేరొక రాజు మీద ఆధారపడతారు. మనం గమనించినట్లయితే అదే 16వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 1వ వచనం, ఆస ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయాషా యూదావారి మీద దండెత్తి బయలుదేరి యూదారాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరుగుకున్నట్లు రామాను కట్టింపగా, ఆస యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి తమస్కులో నివాసం చేయి సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి. ఏం చేస్తున్నారు? సిరియా రాజు దగ్గరికి పంపాల్సినటువంటి అవసరం ఏముంది? ఏం పంపించారు మళ్ళా? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఎంత ధైర్యం అండి. ఒకసారి చూద్దామా? 2వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసముల్లో నుండి వెండి బంగారములను తీసి. ఎవరిదయ్యా నువ్వు తీసేది? దేవుని దగ్గరది. దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటిది తీస్తున్నారు. ఎంత ధైర్యం ఆయనకి! ఏమైపోయింది ఆయన భక్తి? స్టార్టింగ్లో అంత బాగున్నాడు కదా, సొంత వాళ్ళని కూడా పట్టించుకోలేదు కదా, అసలు యుద్ధానికి వచ్చినా కానీ వెళ్ళలేదు కదా. అంటే ప్రియులారా, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారట. ఎవరి మీదకి వెళ్ళింది ఆ యొక్క దృష్టి అనేది? సిరియా రాజు దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకో? కాపాడమని సంధి చేసుకుంటున్నారు వెళ్ళిపోయి. అవసరం అంటారా? అదే దేవుని దగ్గర మోకాళ్ళేసి, ప్రభువా ఇదయ్యా మళ్ళా పరిస్థితి అంటే దేవుడు హెల్ప్ చేయరా? ఇప్పుడు వరకు నడిపించినటువంటి దేవుడు హెల్ప్ చేయరా? ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా, నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయాస నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా, వీరు ఇయ్యోనును దానులను అబెల్మోయును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణంలోని కొట్లను కొల్లబెట్టిరి. సో ఫైనల్గా ఏంటంటే అతనితో సంధి చేసుకోవడానికి కొన్ని వస్తువులను ఇచ్చి మాట్లాడారండి. మరి మాట్లాడిన తర్వాత ఇదంతా చూస్తున్నటువంటి దేవుడు సైలెంట్గా ఉంటారా చెప్పండి? దేవుడు ఎప్పుడు పిల్లరా పాపం చేస్తున్నప్పుడు వెంటనే ఆపరండి. ఎందుకో తెలుసా? ఏం చేస్తామో తెలుసా? ఒకవేళ కనుక హవ్వ ఆ చెట్టుని పండు కోసుకుంటున్నప్పుడే ఆపేయచ్చు దేవుడు. అది కోసుకుని తినే టైంలో కూడా ఆపేయచ్చు. అప్పుడు ఏమంటో తెలుసా? నేను తినడానికి కోసుకోలే, జస్ట్ ఆ సర్పం వచ్చింది కదా, ఎలా ఉంటుందో చూసి పడేద్దామని కోసుకున్నా అంటారు మనుషులు, అలాంటి వాళ్ళు. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో నిరూపించడానికి చూస్తూ ఉంటారండి. ఆ టైంలో మనం ఎలా అయిపోతుందో తెలుసా? నేను పాపం చేస్తున్నా, దేవుడు ఏం చేయట్లేదుగా,
దేవుడు పట్టించుకోవట్లేదేమో అనుకోవడం తప్పు. నువ్వు యూట్యూబ్‌లోకి వెళ్ళి పిచ్చి పిచ్చి వీడియోలు సెట్ చేస్తున్నప్పుడు కూడా దేవుడు నీ చెయ్యి ఎండిపోయేలాగా చేసి ఆపేయచ్చు. బట్ నువ్వేం చేస్తావో తెలుసా? ప్రభు నాది నేను అది చేద్దాం అనుకోలేదు యాక్చువల్‌గా. నేను జీసస్ క్రైస్ట్ సాంగ్స్ అని కొడదాం అనుకున్నా. ఈలోపు నువ్వు మీరు వచ్చేసారు అంటామనే దేవుడు ఆపరు. చూస్తారు. నీ క్యారెక్టర్ అంటే నీకు తెలిసే వరకు చూస్తారు. ఆ వీడియో కొట్టి నువ్వు క్లిక్ చేసి చూసేంత వరకు చూసిన తర్వాత ఆపరు దేవుడు. చూస్తారు. ఆ టైంలో మనం దేవుడు పట్టించుకోవట్లేదుగా, దేవుడు చూడట్లేదు కదా, క్లోజ్ చేసి ఉన్నాయి కదా, ఎవరు లేరు కదా, ఎవరు లేరని చూసుకుంటాం. కానీ దేవుడు ఉన్నాడా లేదని మనం చూసుకోవాలండి. తప్పు చేస్తున్నప్పుడు ఒక యూట్యూబ్‌లో వేరే వాటికి సంబంధించిన వీడియోస్ అనే కాదండి, ఏదైనా అబద్ధం చెప్తున్నప్పుడు కావచ్చు, పాపం చేస్తున్నప్పుడు కావచ్చు, ఒకరి మీద అనవసరంగా నిందలు వేస్తున్నప్పుడు కావచ్చు, మనం ఆళ్ళు లేరు, ఈళ్ళగా లేరు కదా అని సాక్ష్యాలు ఎతుక్కుంటూ ఉంటాం. కానీ దేవుడు ఉన్నారా లేదనేది మనం చూసుకోవాలి ముందు. అది మనం చూసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ మన కన్ను దృష్టి ఎలా అయిపోయిద్దయ్యా అంటే ఆ టైంలో మనుషుల మీదకి వెళ్ళిపోయిద్ది. ఆలోచన చేసుకోవాలి. ఆయన మెనే టేకేల్ అన్నప్పుడు అంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకుండా నేను తప్పు చేస్తున్నప్పుడు దేవుడు చూడట్లేదుగా, పట్టించుకోవట్లేదుగా, ఆ! శిక్ష వస్తదేటి, చూద్దాంలే. ఈ దుర్నీతికి సరిపడినటువంటి శిక్ష రాకపోవడం చూసి ఏమైపోతున్నామయ్య అంటే మనందరం ధైర్యం తెచ్చుకుంటున్నామండి. ధైర్యం తెచ్చుకోకండి. దేవుడు ప్రతీది కూడా లెక్క వేస్తారు. ఈయన అక్కడ బంగారం తీస్తున్నటువంటి టైంలో కూడా ఏం చేస్తున్నావు అనొచ్చు దేవుడు. బట్ అనలా, చూశారు. అది పట్టుకెళ్తున్నటువంటి సమయంలో కూడా దేవుడు మాట్లాడొచ్చు. బట్ ఆయన ఏమి అనలా. ఆ బెన్హదదుకి ఇచ్చే టైంలో కూడా ఆయన మాట్లాడొచ్చు. ఆ రాజుకి ఇచ్చేటువంటి టైంలో కూడా మాట్లాడొచ్చు ఆయన. బట్ పట్టించుకోలే. అతనికి ఇతనికి మధ్య సంధి జరుగుతున్నటువంటి టైంలో కూడా మాట్లాడొచ్చు. బట్ ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. అంత మాత్రాన దేవుడు వదిలేశారనా? అంత మాత్రాన దేవుడు పట్టించుకోవడం లేదనా? అంత మాత్రాన దేవుడు ఇతన్ని క్షమించేశాడనా? కాదు ప్రియులారా. ప్రతి దానికి ఒక సమయం కలదు. అది మంచికైనా చెడుకైనా దేనికైనా దేవుడు మాట్లాడేదానికైనా మాట్లాడుకుని ఉండడానికైనా దేనికైనా కానీ ప్రతిదానికి నీ ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం సమయం కలదు.